చిన్న పిల్ల నుంచి పెద్దవారు దాకా కఫ్ కోల్డ్ అయినప్పుడు ఏంటంటే బ్రీత్ తీసుకోలేమన్నమాట. సో ఆ సమయంలో మనం ఏం చేయాలంటే హాస్పిటల్కి అని టాబ్లెట్స్ అని వేసుకోకూడదు అనమాట. సో మనము ఈ ట్రిప్ ఫాలో అయితే కనుక ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ అవుతుంది. అండ్ మాకు కూడా చాలా యూస్ఫుల్ అయింది. దీనివల్ల చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ముందుగా అయితే మనకి అవైలబుల్గా ఉంటుంది ఇంట్లో అయితే అల్లం, దాన్ని అయితే హాఫ్గా కట్ చేసుకొని ఇలా స్టవ్ మీద అయితే 5 minutes కాల్చుకొని దాని తర్వాత ఇంట్లో మీకు విక్స్ కానీ శాస్త్రీ బామ్ ఏది అవైలబుల్గా ఉంటే అదైతే ఇలా అల్లానికి స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. స్ప్రెడ్ చేసుకొని ఇలా అయితే నెక్ దగ్గరికి అయితే మనము 5 minutes మసాజ్ చేసుకోవాలన్నమాట. పొడి దగ్గు వచ్చినా ఖచ్చితంగా చిన్న పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఖచ్చితంగా అయితే రిలీఫ్ ఇస్తుంది అనమాట. సో ఇదైతే మేమైతే ఎప్పుడు వచ్చినా ఇలా వాడుతానే యూస్ చేస్తానే ఉంటాం అనమాట. మీకు కూడా యూస్ఫుల్ అవుతుందని నేనైతే ఇది మీకు సజెస్ట్ చేస్తున్నాను. ఒకవేళ మీరు కనుక ట్రై చేస్తే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ట్రిప్స్ కోసం అయితే నా యూట్యూబ్ ఛానల్ అయితే ఫాలో చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ గైస్, బై బాయ్. మాటే వింటూ ఉన్నా నువ్వు నేను జంటే అన్న